నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లినటువంటి ఘనత బాహుబలికే సొంతం. బాహుబలి 1 and 2ని కలిపి గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు మూవీ మేకర్స్. యాక్చువల్గా బాహుబలి సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎందుకంత ప్రత్యేకం? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో బాహుబలి అనగానే ప్రతి ఒక్క సగటు ప్రేక్షకుడు బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అని మాట్లాడుకుంటుంటారు కదా, ఎందుకని అంత ప్రత్యేకం సార్? అంటే తెలుగు సినిమాని జాతీయ మార్కెట్కి ఎక్స్పోజ్ చేసినటువంటి సినిమాగా దానికి ఆ ప్రత్యేకత వచ్చిందండి. అంటే అప్పటి వరకు దేశీయ మార్కెట్ వైపు కూడా మనం దృష్టి పెట్టలేదు. అంటే తెలుగు సినిమాని కొన్ని శాటిలైట్ ఛానల్స్ కొనుక్కుని వాళ్ళు డబ్ చేసి చేయటం జరిగింది తప్ప ఒక ప్లాన్డ్గా అంటే పాన్ ఇండియా మార్కెట్ అనే మాట మనం విన్నది కూడా బాహుబలి టైంలోనే. అంటే ప్రజెన్స్ అక్రాస్ ది నేషన్ అనే మార్కెట్ని ఓపెన్ చేసిన సినిమాగా బాహుబలి. అందుకని బాహుబలి సినిమా ఎందుకు ఆలోచించాడు రాజమౌళి ఇలా అంటే, ఒక క్వాలిటీ సినిమా తీయాలి. క్వాలిటీ సినిమా తీయాలంటే డబ్బులు కావాలంటే డబ్బులు పెట్టే వాళ్ళకు ఒక గ్యారంటీ ఉండాలి. మార్కెట్ అంటే రిటర్న్స్ గ్యారంటీ ఉండాలి. ఆ రిటర్న్స్ గ్యారంటీ ఉండాలంటే మార్కెట్ చూపించాలి వాళ్ళకి. అందుకని ఈ సబ్జెక్టుతో మనం ఇంత మార్కెట్ని టార్గెట్ చేయవచ్చు అనేది చెప్పాడు ఆయన. ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఇది జానపద కథగా రూపొందించాడు ఈ కథని. అయితే ఇలాంటి ప్రాజెక్టు చేయగలడు ఇతను అని నమ్మాలి ఇండస్ట్రీ. ఆ నమ్మకం కలిగించడం కోసం మగధీర అనే సినిమా తీశాడు. అది లోకల్ మార్కెట్ సినిమానే. లోకల్ మార్కెట్లో తన నిర్మాతల్ని నమ్మించడం కోసం, అంటే ఈ స్థాయి కథలు ఇతను హ్యాండిల్ చేయగలడు అనే కాన్ఫిడెన్స్ నింపటం కోసం ఆయన మగధీర అనే సినిమాని ఒక ట్రయల్ కింద పెట్టుకుని చేశాడు. అది వర్కౌట్ అయింది. దాంతో ఈయన మీద కాన్ఫిడెన్స్ పెరిగింది ఇండస్ట్రీలో. ఈ కాన్ఫిడెన్స్తో పాటు కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీ ఏరియాలో కూడా తనకి ప్రమేయం ఉంది, అవి కూడా హ్యాండిల్ చేయగలడు అని ఈగ అనే సినిమా ద్వారా మళ్ళీ ప్రపంచానికి చెప్పాడు ఆయన. రెగ్యులర్ జానర్సే కాదు చెప్పి ఈ రెండింటిని మిక్స్ చేస్తూ ఒక జానపద కథతో ఒక భారీ ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు యాక్చువల్గా ఆయన రాఘవేంద్రరావు గారికి ఒక సినిమా చేయాల్సి ఉంది. అంటే ఆయన వరుసగా చేసుకుంటూ వస్తున్నాడు. ఆ ప్రాసెస్లో ఆయనకు ఒక సినిమా చేస్తానని ప్రామిస్ చేసుకున్నాడు. యాక్చువల్గా రాఘవేంద్రరావు గారి బ్యానర్లో రావాల్సింది వాళ్ళ అల్లుడు గారి బ్యానర్లో ఈ బాహుబలి అనే ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. అలా ఈ బాహుబలి అనుకున్నప్పుడు, జానపద కథ అనుకున్నప్పుడు ఒక స్కెలిటన్ కావాలి వీళ్ళకి. ఆ స్కెలిటన్ స్టోరీ కోసం వీళ్ళు ఎన్టీ రామారావు గారి జయసింహ అనే సినిమాని అడాప్ట్ చేసుకున్నారు. ఎన్టీ రామారావు గారి జయసింహ అంటే అది ఎన్ఏటి బ్యానర్లో వచ్చినటువంటి 3వ సినిమా. ఆ సినిమా గురించి గుమ్మడి గారు తన ఆటోబయోగ్రఫీలో ఒక అద్భుతమైన వాక్యం రాశాడు. ఆ ఒక్క సినిమా 3 సినిమాలు డబ్బులు వసూలు చేసింది అని. అలా ఆ జయసింహ సినిమా లైన్ తీసుకుని వీళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. దాదాపుగా అంటే శివగామి అనే పాత్ర జయసింహ నుంచి వచ్చింది. జయసింహలో కన్నమ్మ గారు చేసిన క్యారెక్టర్ ఇక్కడ రమ్యకృష్ణ గారు చేశారు. అలాగే అక్కడ ఎస్వి రంగారావు గారి క్యారెక్టర్ ఇక్కడ నాజర్తో చేయించారు. అంటే రాజుగారు చనిపోయిన తర్వాత రాజుగారి తమ్ముడు అనివార్యంగా రాజుగారికి కొడుకు పుడితే ఆ చనిపోయిన టైంలో కొడుకు పుట్టడం, ఆ కొడుకుని యువరాజుగా ప్రకటించి అతని తరఫున బాబాయి రాజ్యం చేయటం. ఈ బాబాయిలో ఒక మదనం మొదలవుతుంది. అంటే ఎంతసేపు అగ్ర తాంబూలం వాళ్ళకైనా, ముందు పుట్టినటువంటి అగ్రజుడికైనా మనకి రాజ్యాధికారం రాదా, మనం కష్టపడుతున్నాం కదా, నిజానికి ఆ యుద్ధంలో గెలిపించింది నేను, కాకపోతే రాజుగారు చనిపోయాడు, కానీ ఆ విజయం నాకు దక్కకుండా పోయిందే, నా తర్వాత నా కొడుకు ఇద్దరం ఇలా చేసుకుంటూ వెళ్ళటమేనా, వీళ్ళకి సేవ చేసుకుంటూ వెళ్ళటమేనా అని ఒక మదనంలో పడిపోతాడు ఎస్వి రంగారావు క్యారెక్టర్. పడిపోయి ఈ పిల్లవాడిని చంపేస్తే అని ఆలోచిస్తాడు. ఆ ప్రయత్నాలు అంటే తను కాకుండా ఎవరో చేసినట్టు ఉండాలి అది అని అలా ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఈ విషయం అతని భార్యకు తెలుసు. ఆవిడ ఈ ప్రయత్నాలను గండి కొట్టడానికి తన కొడుకుని తయారు చేస్తుంది. తయారు చేసి అన్నకు రక్షణగా ఉండు నువ్వు
అని చెప్పి కాంతారావు చేశాడు ఆ క్యారెక్టర్. అలా కాంతారావు ఏమో ముసుగు మనిషిగా వచ్చి అన్న మీద జరిగే హత్యా ప్రయత్నాలని ప్రతిఘటిస్తూ ఉంటాడు. ఓకే. ఇది జయసింహ లైన్. అక్కడ కొంచెం మార్చారు అక్కడ మార్చి కాంతారావు క్యారెక్టర్ అంటే అందులో తల్లి మాట వినే కొడుకుగా ఉంటాడు, ఇందులో తండ్రి మాట వినే కొడుకుగా మార్చారు. మార్చి తండ్రికి అనుగుణంగా మారుతాడు రానా క్యారెక్టర్, అలాగే నాజర్ క్యారెక్టర్. అక్కడ వరకు స్కెలిటన్ అమర్చి అక్కడి నుంచి రకరకాల విన్యాసాలు చేశారు. అలాగే అనుష్క పోషించినటువంటి పాత్రకి కూడా అందులో నుంచే రెఫరెన్స్ తీసుకున్నారు. అందులో వహీదా రెహమాన్ గారు చేసినటువంటి క్యారెక్టర్ పక్క రాజ్యపు యువరాణి ఆవిడ, ఈయన మారువేషంలో ఆ దేశానికి వెళ్ళటం, ఇదంతా లైన్ అక్కడి నుంచి ఎన్టీఆర్ అక్కడికి వెళ్తాడు, అదంతా అక్కడి నుంచి తీసుకుని వీళ్ళ పద్ధతిలోకి మార్చుకున్నారు. బేసిక్ లైన్ అది జయసింహ నుంచి తీసుకుని పాత్రలకి పేర్లు పెట్టడం అనేది బౌద్ధ వాంగ్మయం నుంచి తీసుకున్నారు. బౌద్ధ వాంగ్మయంలో పాపులర్ అయినటువంటి పేర్లన్నీ తీసుకుని వీళ్ళు వాడుకున్నారు. ఈ వాడుకోవటం ద్వారా దీనికి ఒక జాతీయ స్థాయి గుర్తింపును తీసుకురావాలనుకున్నారు. జనరల్గా బాహుబలి అనగానే అదేదో అనుకుంటారు జనాలు, ఇలాంటివన్నీ కల్పించారు. అలాగే ప్రతి క్యారెక్టర్కి విపరీతమైన డీటెయిల్స్ వర్కౌట్ చేశారు. అంటే ఆ డీటెయిల్స్ మీకు తెర మీద కనిపించినా కనిపించకపోయినా కానీ పని జరిగింది. ఆ పని జరగటం వలన నిండుతనం కనిపిస్తుంది సినిమాలో. ఇలా స్క్రిప్ట్ సైడ్ చాలా కష్టపడ్డారు వాళ్ళు. కష్టపడి అలా డిజైన్ చేసినటువంటి సినిమా ఆర్టిస్టులు ఎవరు, పెర్ఫార్మెన్సెస్ ఏమిటి, ఎక్కడ తీయాలి అంటే అప్పటి వరకు 100 కోట్లు అనేదే మనకు తెలియని విషయం. ఆ తెలియని పరిస్థితుల్లో తెలుగు సినిమాకి 500 కోట్లు వసూళ్లు సాధించవచ్చు అనే ఒక మార్కెట్ను ఓపెన్ చేశారు. ఆ తర్వాత దాని అంటే నిజానికి వాళ్ళకి భారీ డబ్బులు వచ్చింది ఆ సినిమాతో కాదు, పార్ట్ 2తో. అంటే బయర్స్ బాగుపడ్డారు ఈ సినిమాతో. ఎవరికి పెద్ద కాన్ఫిడెన్స్ లేదు ఈ సినిమా మీద ఇనిషియల్ డేస్లో. సరే, మామూలు అప్పటికి ప్రభాస్కున్న మార్కెట్, అప్పటికి రాజమౌళికున్న మార్కెట్, అలాగే ఆ బ్యానర్కు ఉన్నటువంటి వాల్యూ, ఆ మేరకు డబ్బులు వచ్చినాయి. సినిమా రిలీజ్ అయింది, వాళ్ళు ప్రాఫిట్స్ బాగానే తీసుకున్నారు. ఎవరైతే కొన్నారో వాళ్ళకి డబ్బులు వెళ్ళినాయి. కానీ బయర్స్ లాభపడ్డారు, కానీ మేకర్స్కి వచ్చింది ఏమీ లేదు. పార్ట్ 2లో మేకర్స్ లబ్ధి పొందారు. అక్కడి నుంచి బాహుబలి అనే పునాది ఏర్పడింది. దాని మీద ఆ బేస్మెంట్ మీద వీళ్ళు బాహుబలి 2కి వెళ్ళారు. అంటే ఈ కట్టప్ప క్యారెక్టర్ని వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు. దానికి చాలా కష్టపడ్డారు ఆ క్యారెక్టర్ డిజైన్ చేయటము. అలాగే అది పార్ట్ 2కి లింక్ ఇస్తూ కట్టప్ప ఎందుకు చంపాడు బాహుబలిని అనేది ఒక కీలకమైన అంశంగా మార్చి, అది ఒక డిస్కసివ్ పాయింట్గా మార్చి ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయగలిగారు. ఆ క్యారెక్టర్కి రకరకాల నమూనాలు కనిపిస్తాయి. అంటే మనకి జంజీర్ నుంచి మొదలు పెడితే సలీం జావేద్ టెక్నిక్ అది. అంటే హీరో క్యారెక్టర్కి సపోర్ట్గా వేరే క్యారెక్టర్ ఒకటి నడుస్తూ ఉంటుంది ప్యారలల్గా. అది చాలా త్యాగాలు చేస్తూ ఉంటుంది. డాన్ సినిమాలో ప్రాణ్ క్యారెక్టర్, అలాగే జంజీర్లో ప్రాణ్ క్యారెక్టర్. ఎక్కువ ఆ తరహా పాత్రలు ప్రాణ్ చేసేవాడు. తెలుగులో సత్యనారాయణ గారు చేసేవాడు అలాంటి క్యారెక్టర్లు. అంటే హీరోకి ప్యారలల్గా ఉంటుంది, కానీ సపోర్టివ్గా ఉంటూ ఉంటుంది, కొంచెం నెగిటివ్గా ఉన్నట్టు కూడా ఉంటుంది. అలాంటి ఒక బలమైనటువంటి ఒక పాత్ర ఉండాలి అనే ఐడియాని అక్కడి నుంచి తీసుకున్నారు. తీసుకుని అక్కడి నుంచి ఈ కట్టప్ప క్యారెక్టర్ని తయారు చేశారు. ఇలా స్క్రిప్టులో చాలా కష్టపడ్డారు వాళ్ళు. ఆ కష్టానికి తగినటువంటి ఫలితం దక్కింది వాళ్ళకి. అలా తెలుగు సినిమా మార్కెట్ను పాన్ ఇండియాకి తీసుకెళ్లారు. తీసుకువెళ్ళటం ద్వారా వీళ్ళ రెమ్యూనరేషన్స్ పెరిగాయి. అప్పటి వరకు తెలుగు హీరోల రెమ్యూనరేషన్స్ 30 కోట్లు అంటే చాలా ఎక్కువ అనుకునేవాళ్ళు. 25-30 మధ్య నడుస్తున్న టైం అది. ఆ టైంలో ప్రభాస్కి సాహో సినిమాకి 100 కోట్లు ఇచ్చారని ఒక ప్రచారం జరిగింది. అంటే ఈ 100 కోట్లు ఎందుకు ఇచ్చారు అంటే అతనికి పాన్ ఇండియా మార్కెట్ బాహుబలి నుంచి వచ్చింది కాబట్టి ఒక్క హిందీ మార్కెట్లోనే అది 100 కోట్లు కలెక్ట్ చేయగలిగింది ఆ సినిమా. కాబట్టి రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా వచ్చిన డబ్బులు దాని మేకింగ్కి ఇతర వ్యవహారాలకి సరిపోతుంది అనే కాన్ఫిడెన్స్తో వీళ్ళు 100 కోట్లు ఆఫర్ చేశారు అనేది బయట చర్చ జరిగింది. దీంతో హీరోలందరికీ కూడా తమ స్థాయి, అప్పటికి ప్రభాస్ పరిస్థితి ఏంటి తెలుగు మార్కెట్లో,
ఆయన దాదాపుగా 5వ నెంబర్లోనో 6వ నెంబర్లోనో ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ నుంచి ఒక్కసారి బాహుబలితో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయాడు. అంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ దాటి ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళందరినీ క్రాస్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత అనివార్యంగా ప్రతి హీరో ఆ బాహుబలి తర్వాత తన దగ్గరకు వచ్చిన ప్రతి ప్రొడ్యూసర్కి పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేసేటువంటి కథతో మీరు వస్తేనే డేట్స్ ఇస్తామని మొదలుపెట్టారు. డైరెక్టర్స్ మీద కూడా ఇదే ప్రెజర్ మొదలైంది. అంటే మగధీర తర్వాత అలాగ వాతలు పెట్టుకోవడానికి చాలామంది తయారయ్యారు. శక్తి అనే సినిమా ఆ ఇన్స్పిరేషన్తో వచ్చింది, ఎన్టీఆర్ది. ఆ తర్వాత బద్రీనాథ్ అని ఇంకో సినిమా చేశారు ఇతనితో, అల్లు అర్జున్తో. ఈ ప్రయోగాలన్నీ కూడా మగధీరాన్ని చూసి మొదలైనవి. అలా బాహుబలి నుంచి కొన్ని ప్రయత్నాలు మొదలైనవి. ఒక బెంచ్ మార్క్ లాగా పెట్టుకున్నారు. అంతే పెట్టుకుని ఈ అనుకరణ అనే దానిలో అంటే వేరే ప్రపంచాన్ని ఏదో చూపించాలి, ఆ వేరే ప్రపంచం చూపించటం అనే భ్రమల్లో చాలా. రెండోది అప్పటికి ఇంకా కరోనా లేదు, థియేటర్ ఇంకా బతుకుంది. అప్పటికి థియేటర్ ఎగ్జిస్టెన్స్ బలంగా ఉండటం అనేది కూడా కలిసి వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే క్రమంగా RRR వచ్చే టైంకి కరోనా వచ్చేసింది. దేశం అంటే ఓటీటీలు వచ్చేసినాయి. థియేటర్ మనుగడ ఏమిటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. అప్పుడు తన టెక్నిక్ని రాజమౌళి గారు ఏం చెప్పాడంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి మనం. అంటే ఈ సినిమాని ఫోన్లోనో లేకపోతే ఇంట్లో టీవీలోనో చూస్తే కుదరదు, థియేటర్కి వెళ్ళి చూడాలి అని అనిపించేలాగా సినిమా ఉండాలి. అందుకని గ్రాండియర్కి వెళ్ళాలి. ఆ డబ్బులు వర్కౌట్ అవ్వాలంటే మనం వరల్డ్ మార్కెట్కి వెళ్ళాల్సి ఉంటుంది అని కొత్త అడుగు వేశాడు ఆయన. అంటే ప్రపంచ మార్కెట్కి తనని తన టీంని పరిచయం చేయడం కోసం ఆస్కారు ఈ ప్రయత్నాలన్నీ జరిగినాయి. అంటే అంతర్జాతీయ స్థాయిలో కొన్ని అవార్డులు, ఆ అవార్డుల కోసం చాలా లైజానింగ్ చేశారు, డబ్బులు ఖర్చు పెట్టారు. ఈ ప్రయత్నాలన్నీ కూడా తమ ముఖాలు ప్రపంచ మార్కెట్కి తెలియటం కోసం పడిన కష్టం అది. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా ఆయన వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేశాడు కాబట్టి భారతీయ జానపద కథ కుదరదు అక్కడ. అందుకని ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా దాన్ని మారుస్తున్నాడు, మార్చి తీస్తున్నారు దాన్ని. అయితే ఈ మధ్యలో వచ్చిన RRR కూడా అది కూడా మార్కెట్ని ఎట్లా పట్టుకోవాలి అంటే మార్కెట్ స్టడీ మీదే ఆయన కథలు రూపొందిస్తాడు. ఆంధ్ర మార్కెట్ కోసం అల్లూరి సీతారామరాజుని, తెలంగాణ మార్కెట్ కోసం కొమురం భీమ్ని, జాతీయ మార్కెట్ కోసం వీళ్ళిద్దరిని రామాంజనేయులుగా మార్చి అలా సీతమ్మని మధ్యలో పెట్టి ఆ విధంగా ఒక డిజైన్ అంటే మార్కెట్ కోణంలో నుంచి కథ చెప్పడం అనేది రాజమౌళి మొదటి నుంచి అడాప్ట్ చేసుకున్నాడు ఆయన. దాన్ని పీక్స్లో చూపించినటువంటి సినిమా బాహుబలి. ఇప్పుడు ఆ బాహుబలి 10 ఏళ్ళు అయిపోయింది. అంటే తెలుగు సినిమా పాన్ ఇండియా మార్కెట్తో ప్రయాణం ప్రారంభించి 10 ఏళ్ళు అయింది అనుకోవాలి. ఈ 10 ఏళ్లలో వచ్చినటువంటి మార్పులు, ఈ మార్పులు మంచివా చెడువా అనేది పక్కన పెట్టేస్తాయి. ఒక గందరగోళం అయితే క్రియేట్ అయిపోయింది. అంటే బాహుబలి రావటం, దాంతో పాటు కరోనా రావటం, ఓటీటీలు రావటం, ఇదంతా కలిపి ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టేసింది సినిమా పరిశ్రమని. అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలా లేకపోతే మంచి కథలతో సినిమా తీయాలా, మంచి కథలతో సినిమా తీస్తే జనం చూస్తారా, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తే తప్ప చూడరా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ పరాకాష్ట మనకి ఇటీవల విడుదలైనటువంటి తమ్ముడు అనే సినిమాలో కనిపిస్తుంది. దిల్ రాజు గారి నితిన్తో తీసినటువంటి సినిమా. అంటే యాజ్ ఏ సబ్జెక్ట్ అది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్కే. అంటే అక్కకి తమ్ముడికి మధ్య ఒక చిన్న కాన్ఫ్లిక్టు, వాళ్ళిద్దరూ తిరిగి ఎలా కలుస్తారు అనేది ఒక ఎమోషనల్ సెంటిమెంటల్ పాయింట్ ఒకటి తీసుకుని పాత పద్ధతిలో ఆయన గతంలో MCA అవి తీసిన పద్ధతిలో తీసేస్తుంటే అది సరిపోయేది. కానీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం అడ్వెంచరస్ డ్రామా కలపాలి అని అడవికి తీసుకెళ్ళి అక్కడ గందరగోళం చేసి ఇది పోయి అది పోయి మొత్తానికి సినిమా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో దాని కథ ముగిసింది. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవటానికి పునాది వేసింది కూడా బాహుబలి అని చెప్పుకోవాలి.
సరే ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది రిలీజ్ అయ్యి. మనం యూజువల్‌గా 'బాహుబలి పార్ట్ 1' రిలీజ్ అవుతుందేమో అనుకున్నాము. రిలీజ్ కాదు 2 ద బిగినింగ్, ద రైజింగ్ 2 కలిపి ఒకే రోజు రిలీజ్ చేయడం అంటే మనం ప్రిపేర్డ్‌గా ఉన్నామా? అంతకుముందు ఎప్పుడైనా ఇన్ని గంటల సినిమాని చూసామా మనం థియేటర్‌లో కూర్చొని? అంటే ఇప్పుడు ఇది 2 సినిమాలు కలిపి ఎపిక్గా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారండి. 'బాహుబలి ఎపిక్' అనే పేరుతో వాళ్ళు 5 గంటల 27 నిమిషాలకి ట్రిమ్ చేసి రిలీజ్ చేస్తున్నాం 2 పార్ట్లు అని చెప్తున్నారు. ఇది బాహుబలి తాలూకా అంటే ఆ సినిమాని టోటల్గా చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. హ్మ్. అంటే వాళ్ళ వరకు కొన్ని షోస్ ఫుల్ అవుతాయి, డబ్బులు వచ్చేస్తాయి సినిమాకి. కాబట్టి ఇది ఒక వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి పనే. హ్మ్. రెండోది, ఇదేదో ఎక్కువ టైం అని మీరు ఫీల్ అవ్వద్దు, మీరు ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారు కదా అని కూడా చెప్తున్నారు వాళ్ళు. యాహ్! ఐపీఎల్ అనుకుని వచ్చి థియేటర్కల్గా ఈ సినిమా చూసేళ్ళండి అని కూడా చెప్తున్నారు. అయితే మనకి చరిత్రలో 5 గంటల అంటే 5:30 గంటల సినిమాలు లేవు, కానీ 4 గంటల 20 నిమిషాలు 4 గంటల 15 నిమిషాలు ఆ సినిమాలు అయితే ఉన్నాయి మనకి తెలుగులో. దానవేరు సూరకర్ణ 4 గంటల 20 నిమిషాల సినిమా. అది డబుల్ ఇంటర్వల్ ఇచ్చేవాళ్ళు అప్పుడు. హ్మ్. 2 ఇంటర్వల్ ఇచ్చి ఆ సినిమా నడిచేది. జనం చూశారు, జనం చూశారు. ఆ సినిమా అంతా కలిపి 15 లక్షల్లో తీసిన సినిమాకి 2 కోట్లు డబ్బులు ఇచ్చారు ఆ రోజుల్లో. 77 జనవరిలో రిలీజ్ అయింది అది. అంటే 1 గంటకి మొదలయ్యేది. ఆ రోజుల్లో 3 ఆటలే, మార్నింగ్ షో అనేది లేదు. రోజు 3 ఆటలు, ఆదివారం రోజు మార్నింగ్ షో ఉండేది. కాబట్టి 1 గంటకి మ్యాట్నీ మొదలయ్యేది. మిగిలిన సినిమాలన్నీ 2 గంటలకు మ్యాట్నీ మొదలైతే ఈ సినిమా మాత్రం 1:00కి మొదలైతే వాళ్ళు నైట్ షో బ్యాలెన్స్ అయ్యేది. అలా ప్లాన్ చేసుకుని నడిచేది ఆ సినిమా. కాబట్టి ఆ సినిమా తర్వాత మళ్ళీ అలాంటి సినిమా ఎవరూ చేయలేదు. అంటే 4 గంటలు దాటిన సినిమా లేదు. ఆ రోజుల్లో 22 రీడ్లు లేకపోతే జనాలకి సినిమా చూసినట్టు ఉండేది కాదు. 22, 19 మధ్య నడిచేది. 14 రీళ్లలో సినిమాలు తీయటం అనేది మొదలుపెట్టినప్పుడు తెలుగు ప్రేక్షకులు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఏమిటిది ఇంత చిన్న సినిమాలు అంటే చాలా ముందే వదిలేసేవాళ్ళు. 6 గంటలకు వదిలేవాళ్ళు మ్యాట్ని. 4:30, 5ంటికే వదిలేయటం మొదలుపెట్టారు ఈ 14 రీళ్ల సినిమాలు వచ్చాక. నాకు గుర్తున్నంత వరకు అందరూ దొంగలే అనే సినిమా, శోభన్ బాబు, లక్ష్మి యాక్ట్ చేశారు. వివి రాజేంద్ర ప్రసాద్ గారు డైరెక్టర్ ఆ సినిమాకి, వెంకటరత్నం గారు ప్రొడ్యూసర్. అది హిందీ నుంచి రీమేక్ చేశారు. హిందీలో కూడా చిన్న సినిమానే అది తెలుగులో కూడా అలాగే చేశారు దాన్ని. దాంతో 14 రీళ్లలో సినిమా అయిపోతుంది. ఏంటి ఇలా మరి ఇంత ఎర్లీగా వదిలేస్తున్నారు అని జనాలు అనుకున్న సందర్భం అది. అంటే ఇచ్చిన డబ్బులకి పూర్తి సంతృప్తి కలగలేదు అనేటువంటి ఒక న్యాయం జరగలేదు అని. అలా ఎన్టీ రామారావు లాగానే హిందీలో రాజ్ కపూర్ కూడా ఇలాంటి సుదీర్ఘమైన సినిమాలు తీసేవాడు. మేరా నామ్ జోకర్ కూడా 4:30 గంటల సినిమా అది కూడా డబుల్ ఇంటర్వల్ సినిమా. అయితే దాన్ని తర్వాత ఆయన రిలీజ్ అయిన తర్వాత 10 days or 15 days తర్వాత ట్రిమ్ చేశాడు. ట్రిమ్ చేసి 4 గంటల 5 నిమిషాలకు కుదించారు దాన్ని. దాంతో ఇప్పటి వరకు భారతదేశంలో అతి పొడవైన సినిమా దానవేరు సూరకర్ణ. ఇంకెవరు బీట్ చేయలేదు. ఇప్పుడు దాన్ని బాహుబలితో బీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఇది కూడా ఇంకో రికార్డ్. ఇది కూడా ఒక రికార్డుగా నిలబడిపోతుంది. కాబట్టి ఎన్టీఆర్ రికార్డుని, అంటే 77లో ఆయన చేసినటువంటి రికార్డుని వీళ్ళు బ్రేక్ చేయబోతున్నారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత. కాబట్టి ఇది ఒక సెన్సేషన్. ఈ సినిమా చూస్తారండి. అక్టోబర్ 31st రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 31st చూస్తారు. అంటే ఎలా ఉంది అసలు ఆ అనుభవం కోసం కొంతమంది వెళ్ళిపోతారు. మల్టీప్లెక్స్లో హడావిడి కనిపిస్తుంది, సింగిల్ స్క్రీన్స్లో కూడా 2-3 రోజులు హడావిడి ఉంటుంది. అంతకుమించి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు దానవేరు సూరకర్ణ లాగా ఇది 175 days ఆడాలి అలాంటి ఆశలు ఏమీ లేవు. జస్ట్ అలా ఒక 4-5 రోజులు ఒక ఎక్స్పీరియన్స్ అంతే జనాలకి. సో ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే సీక్వెల్ గా వచ్చినవన్నీ కూడా వరుసగా పెట్టేసి అదాగే చూపించడం మొదలవుతుంది ఇంకా. అవును, అంటే సీక్వెల్ అనే దానికి కూడా నిజానికి బాహుబలే. అప్పుడు అంతకు ముందు ఆ టైంలో చర్చ జరిగింది. సీక్వెల్ గా వచ్చిన సినిమాలేవి సక్సెస్ అవ్వలేదు అప్పటిదాకా, ఇంక్లూడింగ్ రామ్ గోపాల్ వర్మ గారి రక్త చరిత్ర కూడా. 1-2 వచ్చింది. 1-2 వచ్చింది కానీ 1 ఆడింది కానీ 2 నిలబడలేదు.
అవును. అంటే రెండో భాగాలు నిలబడవు అనేటువంటి ఒక సెంటిమెంట్ని కూడా బ్రేక్ చేసింది ఈ సినిమా బాహుబలి. బ్రేక్ చేసి అక్కడ నుంచి 2 ఉండి తీరాలి అంటే మార్కెట్ వీళ్ళు పెట్టినటువంటి డబ్బులు వర్కౌట్ అవ్వాలంటే ఖచ్చితంగా 2 భాగాలు ఉండాలి అనేది ఒక ప్రత్యేకత. దాన్ని కాయిన్ చేసినటువంటి సినిమాగా కూడా బాహుబలికి ఒక రికార్డు ఉంది. అలాగే ఇంకొక ప్రధానమైన రికార్డు ఏంటంటే బాహుబలి పేరుతో తెలుగు సినిమా నుంచి జాతీయ మార్కెట్కి ఎగబాకటం అనేది ఎప్పుడైతే జరిగిందో హిందీ మార్కెట్ను వీళ్ళు క్యాప్చర్ చేయటం మొదలుపెట్టిన తర్వాత అక్కడ వరుసగా ఫెయిల్యూర్స్ రావటం మొదలైంది హిందీలో. ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి అంటే తెలుగు ఒకటే కాదు, తమిళ నుంచి కన్నడ నుంచి వెళ్ళిన సినిమాలన్నీ అక్కడ జెండా ఎగరేసినాయి. సౌత్ డామినేషన్ పెరిగింది అని బాలీవుడ్ నుంచి చాలామంది మాట్లాడటం మొదలుపెట్టారు. ఎందుకు మనం మన ప్రాభవాన్ని కోల్పోతున్నాం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒకప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి అంటే మన్మోహన్ దేశాయికి ఇక్కడ కూడా అభిమానులు ఉండేవాళ్ళు. ఆయన డైరెక్షన్లో సినిమా వస్తుందంటే ఇక్కడ చూడటానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. అలాగే సిప్పి ఆయనకు ఒక అభిమాన వర్గం ఉండేది ఇక్కడ. అమితాబ్ సినిమా ఇక్కడ సద్దినోత్సవాలు జరుపుకున్న సందర్భం ఉంది. డాన్ సినిమా ఇక్కడ సద్దినోత్సవాలు జరుపుకుంది. సుభాష్ ఘై గారి హీరో ఇక్కడ సద్దినోత్సవాలు జరుపుకుంది. ఏమైపోతున్నాం మనం, వాళ్ళ సినిమాలు వచ్చి ఇక్కడ మార్కెట్ను కొల్లగొడుతున్నాయి, మనం వెళ్ళలేకపోతున్నాం, ఏం జరుగుతోంది అని విపరీతమైనటువంటి అంతర్మథనంలోకి బాలీవుడ్ వెళ్ళిపోయిన సందర్భాన్ని క్రియేట్ చేసింది కూడా బాహుబలే. అందుకని ఇలా అన్ని విధాలుగా రకరకాల ఏరియాల్లో దాని ప్రత్యేకతలు దానికి ఉన్నాయి. అలా బిగిన్ అయింది, ఆ తర్వాత రైస్ కూడా అయింది. నాట్ ఓన్లీ బాహుబలి, తెలుగు సినిమా కూడా, తెలుగు హీరోలు, రెమ్యూనరేషన్లు అన్నీ కూడా ప్రపంచ స్థాయికి పెరిగిపోయినాయండి. ఇప్పుడు ఈ పెరుగుదలకి నాంది పలికినటువంటి సినిమాగా బాహుబలి అనేది ఒక ప్రత్యేకంగా నిలబడిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.